6 వచనాల దాకా చూసున్నాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 1 నుండి 6 చూసాము. ఈరోజు 7వ వచనం ఏమంటే, చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూడండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారు సంఘానికి తెలుపుతున్నారంటే, దేవుని జ్ఞానం ఎందుకు మరుగుపరచాలా? ఎందుకంటే ఒక కాలాన్ని ఆయన నిర్ణయించాడు. ఎందుకు నిర్మించాడంటే, దీని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావాలా, ఒక పరిశుద్ధుడు కావాలా, ఒక క్రమం పద్ధతిగా జీవించిన వ్యక్తి కావాలా, ఒక నీతిమంతుడు కావాలా, ఒక నిజాయితీపరుడు నీతి గల వ్యక్తి కావాలా. ఆయన వచ్చి సత్యాన్ని ఏం చేయాలా? తండ్రిని గురించి ఏం చేయాలా? ఎందుకంటే ఆయన చెప్పే మాట అరకొర ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలా. అటు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి, దేవునితో ఉన్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. అందుకే ఆయన ద్వారా చెప్పబడాలని అందుకే చెప్తారు ఇక్కడ, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండేను. అవును, యేసు ప్రభుని గురించి వాళ్ళు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, ప్రవక్తల ద్వారా విన్నారు. ఆయన వచ్చినప్పుడు నిజ స్వరూపాన్ని గ్రహించలేకపోయారు. ఎన్ని ప్రవక్తలు చెప్పారు, ప్రతి ప్రవక్త మాట్లాడండి. మోషే మాట్లాడినారు, అందరూ మాట్లాడినారు. ఇర్మియా మాట్లాడినారు, యెషయా మాట్లాడినారు, దావీదు మాట్లాడినారు. అందరూ మాట్లాడి కూడా ఏం చేయలేకపోయినారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. యేసు ప్రభు వచ్చి పదే నా తండ్రి అంటే, ఇక్కడ ఉన్న యేసు క్రైస్తవులు ఏం చేయలేకపోతారు. ఇప్పటివరకే తండ్రిని ఆరాధించలేదు. ఎవరు ఆరాధిస్తున్నారు? ప్రభువుని ఆరాధించారు. చూడండి, ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు? మర్మంగానే ఉన్నారు అందరూ. ఎందుకంటే గ్రహించలేకపోతున్నారు. అయితే మనం ఏం చేశారు? ప్రభులు వారు ఇచ్చిన సత్యాన్ని మనము గ్రహించేట్టుగా మన మన్నత తెలిసారు. అది చెప్తున్నాడు ఆయన. దీనినేమో నీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అదిదా, దేవుడు అన్నిటిని కలిగించినాడు. ఆయన చాలా, అయితే ఆయన పరిపూర్ణమైన సత్యం బయలుపరచబడాలని దేవుడు ఆశపడ్డాడు. ఇప్పటి వరకు ఇజ్రాయేలీలు ఏ దేవుని ఆరాధించారు, ఛాయగా వాళ్ళకి ఇవ్వబడింది. అన్ని విషయంలో ఎక్కడ ఆ గుడారం కానీ, ఆ ఆరాధన కానీ, ఆ పరిశుద్ధ స్థలం కానీ, మహాపరిశుద్ధం ఎవరికి ఛాయగా ఉంది? అంతా పరలోక విషయానికి ప్రభుకు ఛాయగా ఉంది. ఎవరు అది? దానికి నిజ స్వరూపం ఎవరు? అది యేసు ప్రభువే. వాళ్ళు ఇచ్చే ప్రతి బలి ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువే. అదిగే చెప్తారు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అది మర్మంగా పెట్టారు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమంటారు, బలి మీదే పోతున్నారు. వాళ్ళకి ఇచ్చి అలవాటు అయిపోయినారు కదా. అయితే కాలం వచ్చినప్పుడు ఏం చేయబడాలా? మార్చబడాలా, సరి చేయబడాలి కదా. అయితే వాళ్ళు ఏం చేయలే. దానియేలు చెప్పిన విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆయన 62 వారానికి వస్తాడు. కరెక్ట్గా అర్ధ వారం తర్వాత ఆయన ఏం చేయబడాలా? బలి ఇవ్వబడాలా. బలి ఇక్కడ ఉండే బలి అంతా ఏం చేయబడాలా? నిలిపివేయబడాలా. ఇప్పుడు అన్ని చోట్ల బలి పెట్టి ఉంది, బలి ఇస్తారా? బలి ఇవ్వరు. ఎందుకో? బలి నిలిపివేయి పడిపోయింది. యేసు ప్రభువే నిజమైన బలి అయిపోయినారు. అందుకే అన్ని చోట్ల బలి పెట్టి ఉంటుంది, బలి ఇవ్వరు. ఎందుకో? నిజమైన బలి అయిపోయింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. చెప్తున్నాడు చూస్తే, పూర్ణ సత్యము దేవుడు బయలుపరచబడాలని, అది ఎలా మనము పూర్ణ సత్యం గ్రహించాలని మనం ఎలా ఉండాలా? స్వాభావికమైన మనుషులు, అవిశ్వాసులు దేవుని జ్ఞానాన్ని ఏం చేయలేమో, అర్థం చేసుకోలేము. అయితే మనం ఆ దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఒక సహాయం ఉండాలా. ఆయన వచ్చి మన జ్ఞానం ఏం చేస్తాడో తెలియపరుస్తాడు. ఆ సువిశేషాన్ని
ఆ సువార్తని మనం గ్రహించుకోవాలంటే క్రీస్తులో ఏం చేయబడాలా? విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంచిన వారికి కదా ఇది బయలుపరచబడుతుంది, అందరికి బయలుపరచబడదు కదా. అందుకే మర్మమైనట్టుగా ఎందుకు బోధించాలా? యేసుక్రీస్తులు ఎవరు విశ్వసిస్తారో విశ్వసించిన వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది, వాళ్ళు మాత్రమే ఆ సత్యాన్ని గ్రహించగలుగుతారు. అందుకే ఆ సత్య సువార్తని మనకు పరిపూర్ణంగా బయలుపరచబడాలని దేవుడే తన మహిమ కొరకు మనల్ని ఏం చేశారో దానికోసం సిద్ధపరిచారు. ఈ కాలం వచ్చినప్పుడు మనం ఏం చేశారో ఆ సత్య ఆత్మని ఇచ్చి ఆ సువార్తను పంపి వాటిని విశ్వసింపచేశారు. ఎవరైతే విశ్వసించి ఒప్పుకొని జీవిస్తారో దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. ఏం జ్ఞానాన్ని? ఆ పరలోక జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. అది చెప్పింది బాధ. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరైతే యేసుని విశ్వసించి ఆ జ్ఞానస్థాన్ని పొంది ఎవరైతే సువార్తను అంగీకరించి అప్పుడు తర్వాత ఆత్మ ద్వారా సత్యముని బోధించి దేవుడు బయలుపరుచుకుంటాడు. చూడండి, ఎఫెసీ 1:4-5-6 చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 4-5-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఏమంట తన చూడండి, తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు ద్వారా ఎందుకు? ఆయన వచ్చి ఆయన జీవించి ఆ బోధించి ఆయన బలి వల్ల ఆ రక్తం ద్వారా మనకి ఏమి ఇచ్చాడు అది చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా అంటే మార్గం అనే ఉన్నాయి, ఆయన మాటలు, ఆయన జీవితాలు, ఆయన రక్తము. తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత చక్కగా చూడండి, జగత్ ఉత్పత్తికి ముందుగానే తన కొరకు ఆయన మన కొరకు ఏం చేశారు? దాన్ని సిద్ధపరిచారు. ఆ కాలం మనం వచ్చినప్పుడు మనం ఏం చేశారు? ఆ తండ్రి ఈడ్చి ఎక్కడ వదిలినారు? ప్రభు దగ్గర పంపించారు. ప్రభు ఏం చేశారు? ఎవరు ఆయనకి ఉద్దేశం మన మీద కలుగుతాడు, ఈవిడు చివరి వరకు ఉంటాడా, సత్యాన్ని గ్రహిస్తారా, తెలుసు ఆయనకి. ఆయన ఏం చేశాడు? ఆయన సమయం చూసి తండ్రిని బయలుపరిచారు. ఎందుకంటే తండ్రి కుమారుడిని పంపించారు, తెలీదు. అయితే తండ్రిని ఏం చేశారు? మనకి బయలుపరిచారు. అది చెప్తారు. ఆయన బయలుపరచకపోతే మనకి ఇది గ్రహించే జ్ఞానం లేదు. తర్వాత రోమ 8:30 చూస్తే, రోమా పత్రిక 8:30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అదిదా ఆయన ఒక్కొక్క స్టేజ్ ఇచ్చారు. ఒక్కొక్క స్టేజ్ ఒకేసారి లాస్ట్ స్టేజ్కి పోలేం. ఒక్కొక్క స్టేజ్ యేసు ప్రభు వచ్చి ఎలా ఒక స్టేజ్ జీవించారు, తర్వాత ఏం చేశారు, అలాగే మనం కూడా ప్రతి స్టేజ్లో కూడా, ప్రతి స్థానంలో కూడా, ప్రతి స్థితిలో కూడా ఆ దేవుని మహిమపరిచి ఉండాల, మారిపోకూడదు. 2 తెస్సలోనికి 2:13-14 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఏమంట? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. అదిదా ఎక్కడి నుండి ఏర్పరచుకున్నారు? ఆది నుండి అది ఏర్పాటులో ఉందా మనము?
గనుక కనుక మేము మేము మిమ్మును బట్టి ఉమ్, ఎల్లప్పుడూ దేవునికి ఉమ్, కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఉమ్, మీరు ఇలాగున రక్షింపబడి ఉమ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఏమంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని అంటే ఏమని అర్థము? ప్రభువుకి ఇచ్చేది ఆ మహిమని వీళ్ళకి ఇచ్చేది. తేడా లేదు చూడండి. ప్రభు శ్రేష్టమైన వ్యక్తి, ఆయన పరలోక నివాసి. అయితే మనల్ని ఎన్నుకొని ఆయన ప్రియ కుమారులుగా చేసింది ఆయన రథం ద్వారా ఇచ్చి అదే ఆ ఆశీర్వాదం మనకు కూడా ఇచ్చి ఆయన ఆ, మా సువార్త వలన మిమ్మను పిలిచెను. చూసారా? ఇక్కడ ప్రతి ఒక్క ఎన్నుకున్న దేవుని పశువుల ద్వారా ఏం చేయబడాలా? ఆ సువార్త ద్వారా. అదిదా పని. కాకపోతే పరలోకాన్ని మనం ఇలేదు, పరలోకంలో వచ్చిన సువార్తని ఇస్తున్నాము. చాలా మంది ఫీల్ అవుతున్నారు పరలోకంలో మనకి ఇచ్చినట్టు. కాదు కాదు కాదు. ఏమండి? మాట అయింది, ఆత్మ అయింది, శరీరం అయింది. ఇది ఏముంది? మనది ఊపిరి అయింది, సమస్తం అయిందే కదా. ఆయన నియమించుకున్నాడు. ఎక్కడ అతిశయపడలేదు. ప్రభు గ్రహించారు, అతిశయపడలేదు. ఎందుకంటే ప్రభుకి తెలుసు నన్ను సృష్టించింది ఎవరో. ప్రభు ఏమో నన్ను సృష్టించి తండ్రికి నా మీద ఏముంది? పరిపూర్ణంగా హక్కు ఉంది. కాబట్టి నేనే చేయగలుగుతాను. నన్ను సృష్టించిన ఆ దేవుడి కదా నేను కృతజ్ఞత అదే చెల్లించాను ఆయన. అప్పుడు మనం సృష్టించింది ఎవరు? అదే తండ్రి ప్రభు ద్వారా చేశారు. ఎందుకంటే ఆయన చేసే అంత పరిశుద్ధులు మనం కాదు, మట్టి వారము. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు ఉంది. కాకపోతే మనల్ని చేసేదానికి ఆయనకు ఏమంటే అంత పవిత్ర ఆయన. అందుకే ప్రభు ద్వారా చేపించారు. అప్పుడు మనం గ్రహించ మనం ఎవరి కోసం మనము, మన శైలి, మన మాట, మన ఆలోచన ఎవరికి? ప్రభుకే మనము విధేయుడిగా ఉండాలి. ఆయన ఎలా తండ్రికి విధేయుడిగా ఉన్నాడో ఆయన తెలుసు కాబట్టి, ఈయన మనకు తెలుసు కాబట్టి ఈయనకు మనం ప్రభుకు విధేయుడిగా ఉండాలి. అది చెప్తున్నాడు అక్కడ. ఏమంట? ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, అదిదా ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరు. ఎందుకంటే ఆయన ప్రేమింపకపోతే మన కోసం ఆయన రక్తం సిలువలో కాచి ఉంటాడు. మనల్ని ప్రేమించాడు ఆయన. చెప్తాడు కదా ఒక చోట్ల, నేను విలువ పెట్టిన కొనబడిన వారు మీరు అంటారు. ఆయన రక్తదానాన్ని మన కోసం విలువ పెట్టాడు ఆయన. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. అంతేనా? ఓకే, చూసారా? ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు ఏర్పరిచి ఎంత గొప్ప. అందుకే ఈ యొక్క మా ఏమంట ఈ జ్ఞానము మరుగా ఉండి బోధించబడుతుందంట. చూడండి తర్వాత 8వ వచనం చూసినప్పుడు, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందరు. అదిదా ఎందుకు మరుగా వాళ్ళకి ఏం చేయబడా గ్రహించాలా? అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. అంటే ఎందుకు? క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని జ్ఞానము ఆయన ద్వారానే పరిపూర్ణంగా అంతవరకు ఎలా బయలుపరచబడింది? అంతవరకు ఛాయారూపంగా పోతుంది, మరుగా ఉంటుంది. అందుకే అంటారు చాలా చోట్ల ప్రవక్త ఏది చేస్తాడో అది దేశానికి ఏమిగా ఉంటుంది, మాదిరిగా ఉంటుంది. అప్పుడు ఎన్నో చోట చూడు, ఒక చోట ఇర్మియా గారు చూస్తే దారం ఓపెన్ డోర్ ఉంటుంది, కానీ ఓపెన్ డోర్లు పోవద్దు అంటారు. ఒక రంధ్రం పెట్టి రంధ్రంలో దూకి గౌతం ఎత్తుకొని అన్ని సంచులు వేసుకొని పో అంటారు. సామాన్లంతా వేసుకొని దొంగ మారి పో అంటారు. అది ఊరు వాళ్ళు చూసి అడుగుతారు, ఏమి అయ్యగారు ఇలా చేస్తారు దేవుని సేవకుడు అన్నప్పుడు, ఈ దేశము ఇలాగే దోచుకొని పోపడుతుంది అంటారు. అంటే ఛాయగా అలాగే మాట్లాడినారు ఆది నుండి. మరి అందుకే ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? ఉపమాన రీతిగా మాట్లాడతారు. ఎందుకు? ఆది నుండి అలాగే మాట అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు కొత్తగా వచ్చి మార్చలేము, ఇవేం చేయబడాలా? ఉపమాన రీతిగానే దాదాపు ఎన్ని ఉపమానం చెప్పారు ఆయన? దాదాపు 39 దాకా చెప్పబడింది. 36, 39 ఉంది.
అన్ని ఉపమాన రీతిగా మాట్లాడినారు. ఒక్కొక్కటి విషయం కూడా, చిన్న విషయం కూడా విశ్వాసం గురించి దేనికి పోలిస్తారు ఆయన? ఆవగింజ అంతా అంటారు ఆయన. అప్పుడు మనం ఆలోచించాలా, ఎందుకు అలా చాలా మాట్లాడుతున్నప్పుడు చూస్తే ప్రభు ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆయన ద్వారా బయలుపరచాలని దేవుని యొక్క చిత్తము. దేవుని జ్ఞానము మరుగు ఉండలేదు. అయితే దేవుని జ్ఞానము బయలుపరిచినప్పుడు చాలా మంది వాటిని అర్థం చేసుకోలేకపోయారు. దేవుని జ్ఞానము మరుగ లేదు, బయలుపరచబడింది, కానీ బయలుపరిచినప్పుడు దాన్ని చాలా మంది వాటిని గ్రహించలేకపోయారు. చూడండి, ఇజ్రాయేల్ గ్రహించలేదు కదా, ఈయనే మెస్సయ్యా అని చెప్పబడిన అదే ఆయనే వచ్చి నేనే ఆయనని చెప్పినప్పుడు ఎక్కడ గ్రహించారు? అది అర్థం గ్రహించలేకపోయారు. ఎందుకు వాళ్ళు గ్రహించలే? వాళ్ళ కళ్ళు ఏమైంది? గుడ్డిదనం కలిగి చేశారు. చూస్తే చక్కగా ఈ ప్రపంచ యొక్క ప్రభు ఉన్నారు కదా, ఎవరు ఆయన ఇప్పుడు? సాతాను ఏం చేశారు? వాళ్ళ కళ్ళని గుడ్డిదనం కలిగి చేస్తున్నాడు. అయితే లేకపోతే వాళ్ళ ఒక గొప్పగా మహిమ స్వరూపైన ప్రభువుని ఏం చేసి ఉండరు? శిలువ వేసి ఉండరు. ఈ ప్రపంచ ప్రభు అన్నప్పుడు అది యూద మద్దతు ఎవరు లీడర్లు వస్తారు, ఎవరు అంటారు? పెద్దలు. వాళ్ళు మాత్రమే కాదు, పెద్దలు ఉంటారు. తర్వాత ఆ రోమా ఏమి తీర్పు ఇచ్చారు కదా, ఆయన కదా తీర్పు ఇచ్చింది. ఒక అధికారి తీర్పు ఇకపోతే ఏం చేయలేరు, వాళ్ళు శిలువ వేయరు. అయితే ఇది అందరినీ చూపిస్తుంది. ఈగలోక ప్రభువులు అన్నప్పుడు మనుషులు మాత్రమే కాదు, మనుషులు ఉన్నారు, అధికారం ఉన్నవారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అక్కడ దుష్టుడు కూడా ఉన్నాడు. ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. అయితే ఈ యొక్క సాతాను శక్తి ద్వారానే వాళ్ళంతా కూడా ఏం చేయబడ్డారు. అలాగే ఆ ఒక ప్రభుని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తుణీకరించారు. తుణీకరించే వల్లనే వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆయన సిలువ వేయబడ్డారు. కానీ ఈ ఒక వీళ్ళు మాత్రమే, అధికారులు మాత్రమే చేయలేరు వీటిని. వీడికి ఇక్కడ 3 విషయం జరుగుతుంది. ఒకటి యూద మత పెద్దలు, అక్కడ అధికారులు. వాళ్ళలో దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ నేను ప్రభుని ఏం చేసేస్తున్నాను అనుకుంటున్నాడు కూడా. శిలువ మరణ పాత్రం చేసేస్తున్నాను, ఇంకా ప్రభు ఇంక సేవ చేయడం అనుకుంటున్నాడు. వాడి ఉద్దేశం కూడా అక్కడ ఏం చేయబడాలా? 3 విషయం వాడు ఒక్కటే కలిపికి వస్తుంది. మనం ఈ ఇగలోక ప్రభులు అన్నప్పుడు మత పెద్దలు ఉన్నారు కదా, శాస్త్రులు, పండితులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ గవర్నర్ అధికారి ఉన్నాడు. తర్వాత వెళ్ళే మాత్రం కాదు, ఆ అంధకార శక్తి అధిపతి ఉన్నాడు. వాడే కదా ప్రభు చెప్తారు కదా, ఇచ్చి రొట్టి ముక్కిచ్చి ఏం చెప్తున్నాడు? ఇసుక తీరేతో నువ్వు చేయవలసిన త్వరగా చెయ్యి అంటాడు. వాళ్ళు ఎవరు దూనారు ఉంది అప్పుడు? సాతాను. అప్పుడు ఏమి అర్థం చేసుకోవాలి మనము? వాళ్ళ మటు కాదు, ఇది దుష్టుడికి కూడా ముగింపు అనుకుని వాడు కూడా చేస్తున్నాడు, అందరూ కలిసికట్టుగా. కానీ అందుకే వాళ్ళు మరణతను ఏం చేయబడ్డాడు? గుడ్డిదనం వాళ్ళు కలిగి చేశారు. కాబట్టి వాళ్ళందరూ ప్రభుని అప్పగించారు. చూడండి, ఎఫెసీ 6:12 చూసినప్పుడు, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అదేదా పోరాటం అక్కడ కూడా ప్రభుకు బాగా తెలుసు. అందుకంటే గవర్నర్ అడిగినప్పుడు పిల్లలు అడుగుతారు, ఏమి నాతో మాట్లాడవా, నేనేం చేస్తా అంటాడా? విడిపిస్తాను అంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తారా? ఎక్కడి నుండి రావాలా? పరం నుండి కాక నన్ను నువ్వేమి చేయలేవు తెలుసు. అప్పుడు ఇది ఎక్కడి నుంచి చట్టం వచ్చింది? అక్కడే ఆయనే చెప్పారు, నువ్వు ఇది చేయబడాలని తండ్రి చిత్తమే ఉన్నది. అందుకే ఆయన ముమ్మారిన ప్రయత్నం చేసి ఒప్పుకొని వచ్చినాడు. తండ్రి ఈ పాత్ర చాలా కఠినమే, అయినా నీ చిత్తమే అని ఒప్పుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆ పాత్రలో ఆయన నెరవేర్చబడాలా, కానీ ఈయన కాదంటే అందుకే చెప్తాడు, పరం నుండి నాకు తీర్పు అయిపోయింది. ఆయన అక్కడి నుండి తప్ప ఇక్కడ ఇది విడిపించే సమయం కాదు, ఇది తెలుసు ఆయనకి. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంట? మనము మామూలు శక్తులతో కాదంట,
ఏమంట? ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది మనము ఏమనుకుంటా, చాలా సందర్భాల్లో ఇక్కడ మనుషుల పోరాటమే గుర్తొస్తుంది మనకి. వీళ్ళట్ట చేశారు, వాళ్ళట్ట చేశారు, వీళ్ళు ద్రోగులు అయిపోయినారు, వీళ్ళు దొంగలు అయిపోయినారు, వీళ్ళు కలగం పుట్టించారు అని అనుకుంటున్నాం. వాళ్ళు నడిపించే దురాత్మన, దుష్టుని ఆత్మ అదే. మనం వాళ్ళు కాదు, వాళ్ళ పాపం ఏమి తెలీదు. వాళ్ళు ఏ విశ్వాసమే వెళతారో, ఏ విశ్వాసం ధరించుకుంటారో అది. ఒక శోధన వచ్చినప్పుడు పడిపోలేదా? అప్పుడు శోధన ఇది. మనిషిని మనం ఏం చేయలేం. మనం ఒకే మాట మనిషిని చూస్తాం. మనిషి మాట క్రియని జాగ్రత్త కావడం మంచి. అందుకే ముందు వయసు చూసినప్పుడు కూడా ప్రభు చెప్తారు, మీరు పరిచయాలు సర్దుకాయలు అనే పులిసిన పిండిని గురించి ఏం చేయండి. ఎందుకు జాగ్రత్త పడాలా? వాళ్ళు కాదు, వాళ్ళ నుండి ఎవరు మాట్లాడేది, వాళ్ళు చేసే క్రియ ఎవరిది. అందుకంటే వాళ్ళ మాట ప్రకారం వినడు, కానీ వాళ్ళు క్రియ చేయవద్దంటారు. ఎందుకు చేయవద్దంటారు? క్రియ వాళ్ళది కాదు, అది దుష్టుని క్రియ. వాళ్ళు పైకి వేషం ధరించుకొని ఉన్నారు. మనుషులు మంచి వాళ్ళు, దేవుని ఆత్మే కదా ఉంది, దేవుని జీవమే కదా ఉంది. అయితే వాళ్ళని నడిపించేది ఇప్పుడు చూడు, సౌలు దేవుణ్ణి ఇది పొందుకున్నాడు. ఎప్పుడు దేవుని విరోధం చేశాడో పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వచ్చింది ఆయనలో. ఎవరు పంపించారు? ఎప్పుడు దేవునికి విరోధంగా పాపం చేసేప్పుడు పరిశుద్ధాత్మ ఉండదు అక్కడ. ఎదుటి వాళ్ళని అంతం చేయాలా, నాశనం చేయాలా అనేది దేవుని ఆత్మ కాదు. అది ఎప్పుడు అది విరోధంగా చేసినప్పుడు అదే మనం చూడవచ్చు. ఇక్కడ ఈ రోమా 12:1-21 కూడా చూసినప్పుడు, రోమా పత్రిక 1:21 చూసినప్పుడు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అదిదా వాదములందు వ్యర్థులయ్యి. వాళ్ళు దేవుడిని ఎరిగి ఏం చేయలేకపోయారు, దేవుడిని మహిమపరచలేదు. మహిమ చెల్లించల్లా. మహిమపరచలేకపోతే ఎందుకు? మన జీవం ఎందుకు? మన శరీర దేహం ఎందుకు? మన ఆత్మ ఎందుకు మనకి ఇచ్చిందంతా? మన సర్వ సంపాద్యము సుఖం ఎందుకు? దేవునికి గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని అనుసరించడానికే మన లైఫ్. ప్రతి మానవుని మీద పడిన భారం, బాధ్యత అదిదా వాళ్ళ బ్రతుకు. మన బ్రతుకు అంతే. మన దేవుణ్ణి ఎరిగి మహిమపరచకపోతే చూడేం చెప్తాను చూడు. మరియు వారు దేవుని దేవుని ఎరిగిన వాళ్ళతో మాట్లాడాలి. ఆయన ఎరిగిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎలా అండి అది? దేవుని ఎరిగి ఉన్నాము, దేవుని మహిమపరచకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. ఏమంట అప్పుడు ఏముంది వాక్యము? మనం చూస్తున్నాం కదా కాలేజీలు ఎక్కడ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతగా ప్రార్థించు, ప్రతి విషయంలో ఏం చేయి, దేవుని కృతజ్ఞత అర్పణలు చెల్లించు అంటారు. అప్పుడు ఇక్కడ ఏం చేయబడలేదు, కృతజ్ఞత ఏం చేయలేదు. అర్పణం అనేది డైలీ. ఒక మనిషికి ఎలా 3 పూట మనము ఈ శరీరానికి దేహానికి కావాలో, దేవుని ఆత్మని మన దేవుని దీవం ప్రకారం ఆయన ఏం చేయాల? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇచ్చింది ఆయనే కదా ఈ దేహానికి అంతా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అది దేని వాళ్ళు వ్యర్థమైపోయారు, వారు వాదించేది. అందుకే అంటారు ఒక చోట్ల ప్రభులు వారు, అవునంటే అవును, కాదంటే కాదు, మించినది ఏముంది అది? దోషి నువ్వేం చేయవద్దు. అటు వాటిని విడిచి విముఖుడు కమ్మంటాడు, వద్దు అంటాడు. వాదంట పెట్టుకునేది దేవుని సత్యానికి విరోధమైనది. డిబేటింగ్ అంటారు ఈరోజు స్టైల్గా వాదించుకునే. వాదన అనేది ఇక్కడ లేనే లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, వదిలే అంటారు. అదే ఈరోజు ఎక్కువ వ్యర్థలు అవ్వడానికి ఏది ఎక్కువ కారణం అయిపోతుంది? వ్యర్థమైన వాదనలు, డిబేటింగ్. వాదన అనేది ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచే పరిస్థితి లేదు. అది దూరంగా తీసుకెళ్ళిపోతుంది. కావున మనం చేయాలా? జాగ్రత్త పడాలా. అలాగనే దేవుని నుండి ఎరిగి దేవుని మహిమపరచలేదంటే అప్పుడు చూడండి కొరగా అర్పలేదు. అందుకే వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆయన్ని సిలువ వేశారు. ప్రభువుని ఎరగా వాళ్ళు. ఆయన చెప్తున్నారు, ప్రభు నా క్రియనే చూడండి, నా మాటలనే చూడండి, రెండండి ఏదో ఒకటి చూడండి.
మీరు దాన్ని బట్టి దాన్ని తీర్చేయండి అంటే వీళ్ళు దాని రెండింటిని పక్కన పెట్టేశారు. దేవుడే చెప్పినారు, వాక్యముగా ప్రవక్తలు అది చూపించలే, ప్రభు చేసిన క్రియను చూపించలే, ప్రభు చెప్పిన సత్యమును గ్రహించలే. ఎట్లా మరి? అదిదా ఇక్కడ చూసిన తర్వాత వచ్చిన 9 చూసినప్పుడు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఇది రాయబడి ఉన్నది అంటేనే అర్థం చేసుకోవాలా, ఎక్కడో ఏం చేయబడింది ముందు ప్రవక్త నోట. ఒక ప్రవక్త రాసిన మాటని ఇక్కడ తెచ్చి రాయబడి ఉన్నది అని అపోస్తలుల పౌలు గారు దీన్ని చేస్తున్నారు. ఇక్కడ పౌలు గారు చూపించే వాక్యం ఎక్కడుందంటే యెషయా ప్రవక్త రాసిన యెషయా గ్రంథము 64:4 చూపిస్తున్నారు. చూడండి ఒకసారి, యెషయా 64:4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అదేదా ఎప్పుడైనా మనము జీవితంలో ఇంతకాలం జీవించాం కదా, ఎప్పుడైనా మనం అనుకున్నామా ఇంత గొప్ప ఒక సత్యం ఉంది, ఇంత ఉన్నతమైన రాజ్యం ఉంది, ఉన్నతమైన దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు వల్ల మనకు రక్షణ ఉంది, మనం పోయి ఆయనతో చేరుకో ఎప్పుడైనా మనం ఊహించమ్మా? ఎవరికైనా దోచిందా? ఎవరికి అది ఆలోచన కాల. అయితే దేవుడు చూసి ఇక్కడ ప్రవక్త యెషయా దేవుడు చెప్పబడింది ఏమంటే, దేవుడు తమ్ము ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన ఏవి సిద్ధపరిచారు? ఒక ప్రశ్న వేస్తాం. రక్షణ, నిత్యజీవము, మహిమ, ఇవంతా ఏం చేశారు? ఎవరైతే ప్రభు ద్వారా తన్ను మహిమపరుస్తారో వాళ్ళ కొరకు ఏం చేయబడింది? ఇవే ఉంచబడింది. అయితే ఎవరైతే మహిమపరచలేదో వాళ్ళకంతా ఏం చేయబడింది? దాచబడింది. ఎవరికి మరుగే ఉండేది, ఎవరికి బయలుపరిచింది? ఎవరు తను అంగీకరిస్తారో, పిల్లలుగా ఆవిడకు స్వీకరించారు కదా, పిల్లలుగా అయిన తర్వాత వాళ్ళందరికీ ఏముంది? బయలుపరుస్తారు. ఎందుకంటే తను దేవుడిని మహిమపరిచే వారిని మహిమపరుస్తారు కదా. తనని ఎందరు అంగీకరిస్తారో, ఎందరు విశ్వసిస్తారో, ఎందరు వెంబడిస్తారో వాళ్ళకి ఏముంది? ప్రభువుని చూడండి, ప్రభువుని అపోస్తలులు పిలిచారు, వెళ్ళిపోయారు, ఆయనతో పాటు ఉన్నారు, ఆయన చెప్పిన మాట విన్నారు, విశ్వసించారు, ఒప్పుకున్నారు, ఆ బోధ నిలిచి ఉన్నారు. ఎందరో వచ్చారు, 70 మంది వెళ్ళిపోయారు, ఈ 12 మంది నిలిచేనే ఉన్నారు. నిలిచి ఉన్నందువల్ల వాళ్ళకి ఏముంది? లాస్ట్కి మహిమపరచబడ్డారు. అంతే. అదే చెప్తాను ఇక్కడ కూడా. ఎవరైతే తమ్మును ప్రేమిస్తారో, ప్రభువుని మనం ప్రేమించి ప్రభువుని మన సమర్పణ చేసి ఆయన అప్పుడు మనకు రక్షణ బయలుపరచబడుతుంది, జీవం బయలుపరచబడిన తర్వాత మహిమపరచబడతాం. ఎందరైతే ఆయన్ని ప్రేమించలేదో, ఎందరైతే ఆయన అంగీకరించలేదో వాళ్ళకి ఇవంతా మరుగై ఉంది. ఎందుకు లోకంలో చాలా మంది క్రైస్తవులు బైబిల్ ఉంది, అన్ని వాక్యాలు ఉంది, ఎందుకు మరుగ ఉంది? తండ్రి నాకు తెలియదు వాళ్ళకి, ప్రభువును అన్నీ ఒకటే అనుకుంటున్నారు. దానికి ఒక పెద్ద హిస్టరీ ఇస్తారు, త్రియేక స్వరూపి అని చెప్పి అన్నీ ఆయనే అంటారు. తండ్రి ఊరుగా ఉన్నాడంట, ప్రభుగా వచ్చాడంట, మరలా ఆయనే వస్తాడని, మూడు ఆయనే అని, ఆత్మ ఆయనే అని, అన్నీ ఆయనే అని చెప్తున్నారు. ఎట్లా వస్తుంది అది? ఎట్లా ఇస్తారు వాళ్ళకి? వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? ఒకదాని మీద ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది, అది ఏమీ అర్థం లేకుండా ఉంది. అదే తండ్రి దేవునికి ప్రియమైన సహోదరులారా, మనము ఈ యొక్క లోక కార్యంలో మన ఆలోచన, మన ఒక క్రియలు, మన ఒక తీర్మానము ఎలా ఉంది? దానికి లోక విషయం కొరకు మన వైరాగ్యం ఎలా ఉంది? కొంచెం మనం ఆలోచిస్తాం. ఈ లోక విషయంలో ఏదో ఒకటి చేయాలంటే దాని కొరకు మనము ఎలాంటి మన సమయాన్ని, మన ధనముని ఎంతగా వాటి కొరకు మనము సిద్ధపరిచి వాటి కొరకు తీర్మానించి అప్పు చేసి నెరవేర్చుకుంటాం.
ఈగలోక కార్యం కొరకు మనకి ఎంత వైరాగ్యం, ఎంత సమయము, ఎంత ధనము, ఎంత అన్ని మన ఒక ప్రయాసం అంతా దానికి పెడతాం. అయితే అదే ఆ రీతిగానే పరలోక దేవుని కార్యము కొరకు మనం ఏమన్నా చేస్తున్నామా? ఆయన చూడండి ఎంత బాగా చూడండి. రోమ పత్రిక 11:33 చూసినప్పుడు, రోమ 11:33, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అది ఎలాంటి మార్గం? అది చాలా గొప్ప మార్గము. వాటిని ఏమాత్రము దేంతో ఏం చేయలేము, పోల్చలేము, సరిచూడ్చలేము. ప్రభు ఇచ్చిన ఆ బలి ఉందే, ఆ బలిని దేనికి పోలిస్తాం మనము? దేని పోల్చేదానికి అవ్వదు. అది అంత గొప్పది. అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు మనం ఈగలోక విషయానికి మనం పడే ప్రయాస, మనం తీసుకునే ప్రయాసము, మనం చేసే ఆలోచన అనేక విషయములు. అయితే మన పరలోక విషయం కొరకు ఏమన్నా మనం చేస్తున్నామా? అటువంటి ఎఫెసీ 3:18 చూసినప్పుడు కూడా ఎఫెసీ 3:18, తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. చూసారా, ఒక ఆయన లాస్ట్ టైం ఒక విట్నెస్ రాసి ఉన్నాడు. ఆ కంపెనీకి ఆయన ఒక సూపర్వైజర్గా ఒక ఉద్యోగం చేరాడు. ఉద్యోగానికి చేరి ఒక చిన్న పనివాడుగా ఉండి 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 లాస్ట్కి మేనేజర్ స్టేజ్కి ఎదిగాడంట. దానికి రావడానికి 25 ఏళ్ళు పట్టిందంట. నేను 20 వయసులో వచ్చినాను ఇక్కడ పనికి వచ్చినప్పుడు. ఇప్పుడు 45 వయసు అయింది. ఇప్పటికి నేను మేనేజర్ పోస్ట్ సంపాదించుకున్నాను. ఎలా సంపాదించారండి అన్నప్పుడు, అన్ని విషయంలో ఆయన ప్రవీణుడుగా, అన్ని విషయంలో పరిపూర్ణంగా చేసి ఏమైనాడు. అలాగే ఇక్కడ ఒక విశ్వాసం అనేది విశ్వాసించి వచ్చేదానికి మాత్రం కాదు. మన పిలుపు ఏమిటి? మనం ఎందుకు రక్షింపడ్డాం? ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు అంతకంతకు ఏం చేయబడాలంట? ఏం చెప్తున్నారు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. ప్రభు ఒక దేవుని ఒక ప్రణాళిక ఉందే, ఆ ప్రేమ ఉందే, ఆయన చేయబోయే ఒక క్రియ ఉందే, అది ఎంత వెడల్పుగా ఉంది, ఎంత లోతుగా ఉంది, ఎంత ఎత్తుగా ఉంది, మళ్ళా ఎంత పొడుగు ఉంది అని ఏం చేయబడాలా? గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని. తగిన శక్తి అది ఎవరిని అడగాల? దేవుని వల్ల. రోజుకు ఎదగాలంటే నువ్వు దేవుని వాక్యం ఎంతగా నువ్వు విశ్వసిస్తావో, దేవుని వాక్యం ఎంతగా వాటిని నువ్వు ధ్యానిస్తావో, దేవుని వాక్యం ఎంతగా ప్రేమిస్తావో, దేవుని వాక్య ప్రకారం ఎలా నువ్వు జీవిస్తావో అప్పుడు ఎన్నికలు పడతాయి. చెప్తారు కదా కొన్ని, అబ్బా అచ్చము యూనిఫామ్ వేసుకుంటే ఏమంటారు, ఒక మిలిటరీ యూనిఫామ్, అయ్యో అచ్చము మీరు మిలిటరీ వారి మారే ఉన్నారు, మీకు సెట్ అయింది. ఎందుకు? ఒక గెటప్, బాడీ ఫిట్నెస్ అలా ఉంటేనే. బాగా పొట్ట పెట్టుకొని మిలిటరీ డ్రెస్ వేసుకుంటే ఏమంటారు, అయ్యో మీకు ఇది సెట్ అవ్వలేదండి, ఈ డ్రెస్ అయిపోయింది, ఇది మ్యాచ్ కాలేదు. మిలిటరీ అంటే ఏముండకూడదు, పొట్ట ఉండకూడదు, ఫ్లాట్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. అప్పుడు ఒక్కొక్క పద్ధతి ఉంది కదా ఒక్కొక్కటి దానికి. అప్పుడు ఏమంటారా, మీకు సెక్యూరిటీ డ్రెస్ సరిపోతుంది, అదేంటే ఒక చోట్ల కూర్చుండేది. మిలిటరీ డ్రెస్ అట్ట కాదు కదా. అదే మనం ఆలోచించాలి. ఇక్కడ చూసే వాళ్ళు చెప్తున్నాడు, మీరు అన్నీ ఏం చేయబడాలా? ఎదగాల. ఆ విశ్వాసంతో ఎదిగేదే జాయిస్తారు. అక్కడ ప్రసంగి గ్రంథం 3:11 చూస్తే,
ప్రసంగి 3:11 చూస్తే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. చూడండి, ఆయన జ్ఞానం ఎలాంటిది? శాశ్వతమైన జ్ఞానం ఉంది. మనుషులు ఇప్పుడు చేసేది ఏమే అశాశ్వతమైన జ్ఞానములు చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు వరకే చేస్తున్నారు. ప్రస్తుతం ఉండే భూమిలో ఉండడానికి చేస్తున్నారు. అయితే ప్రభు చేసిన రక్షణ, దేవుడు చూపిన రక్షణ మార్గం ఎలా ఉంది? అది శాశ్వతమైనది. ఆయన పిలిచే రాజ్యము, ఆయన పిలిచి ఏర్పరిచిన రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైనది. ఆయన నన్ను రక్షించిన రక్షణ ఎక్కడికి? శాశ్వతమైన నిత్య జీవాన్ని రక్షించారు. అయితే మనిషి ఏర్పరిచేది ఎంతవరకు ఉంటుంది? వాన పడితే వానకాలానికి మాత్రమే వాళ్ళు సేట్ చేస్తారు, ఎప్పుడు కాదు. అయితే వరదలు వచ్చినాక ఇప్పుడు గొడుగు తయారు చేస్తారు. ఎంతవరకు వాన నిలబడుతుంది? అది ఒక లిమిట్ వానకే నిలబడుతుంది. తుఫాను గాలి 100లో కొడుతుందంటే గొడుగు నిలబడుతుందా? అంతవరకు కాదు. అది వేరే కావాలా. అయితే తండ్రి ఏర్పరిచిన రక్షణ ఎలాంటిది? ఎప్పుడు వరకే చెప్తున్నారు. ఏమంటా ఆయన? దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. శాశ్వత కాలము జ్ఞానం మనకిచ్చింది ఎలాంటి జ్ఞానం? ఇది శాశ్వతముగా ఉండే రక్షణ ఇచ్చారండి. ఏదో ప్రస్తుతం ఇజ్రాయెల్కి ఇచ్చినట్టు డేరాలో యేసుప్రభు వచ్చే వరకు అది వాళ్ళ ఆరాధన అంతా, వాళ్ళు బలి అంతా, తర్వాత ఏం లేదు. అవంతా కొట్టువైపడాల. అది శాశ్వతం లేనిది. ఇది మనకిచ్చింది ఏది? శాశ్వతమైన జీవం ఇచ్చేదానికి. అర్థం చేసుకోవాలి. చూడండి, తండ్రి అనే దేవుడు ఏమీ లేని మనల్ని పిలిచి, ఏమీ లేదు మన దగ్గర పిలిచి, తన కుమారుని విశ్వాసింప చేసి యేసుక్రీస్తు మూలముగా తండ్రిని బయలుపరిచి, పరిశుద్ధాత్మ మూలంగా దేవుని యొక్క ప్రణాళికని ఎరిగి సత్యముని గ్రహింపచేసి, సత్యాన్ని బయలుపరిచి సత్యాన్ని విశ్వాసింపచేసి, ఇలాగ పూర్ణమైన విషయాన్ని తనను ప్రేమించేవారుగా దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన సిద్ధపరిచిన ఆ రక్షణ మనకి చూపించి వినిపించి మనం విశ్వాసింపచేశారు. మనది కాదు. మన ఏదో మన దగ్గర ఉందని ఆయన పిలుచుకొని ఎత్తుకోవాలా. మనల్ని ఏమి లేని మన పిలిచి ఏం చేస్తున్నారు? ప్రభు దగ్గర సమస్త అధికారం పొందుకోండి ఇస్తున్నాడు. ఒక అధిపతిని మనకి ఇచ్చేశాడు. ఆయన ఎలాంటి అధిపతి? పరలోకంలో పరిపూర్ణమైన అధిపతి. ఆయన సామాన్యుడి దగ్గర అప్పగించినాడు. ఒకసారి ఏం చేశాడు? దుష్టుడు ఏం చేశాడు? వాడిని, ఆదాముని పడగొట్టేశాడు. అయితే మన ఎలాంటి వ్యక్తిగా అప్పగించినాడు? కాలం పరిపూర్ణ తర్వాత ప్రభుని పంపించి ఆ ఉత్తముడి దగ్గర, ఆ పరుషుని దగ్గర, ఆ అధిపతి దగ్గర ఇచ్చేశారు. ఆయన దగ్గర ఎలాంటి ఉంది? ఇప్పుడు ఆయన అడుగుతాడు, చూడప్ప, నీ దగ్గర అప్పగించిన ఆయన్ని ఇన్ని మంది ఏం చేశాడు? ప్రభుగా అప్పగించాను, ఈయనేం చేశాడు చూడు. 140,000 పరిపూర్ణంగా చేసి ఏమీ లేకుండా నిలబెట్టి నువ్వేం చేసావు? ఆ మానవ కోటి మొత్తం పాపం నడిపించేశాడు. 2 పేర్లు చూపించారు. ఇద్దరు సామాన్యులు కాదు. ఒకరు నడిపించాడు, ఒకరు నాశనం. చెప్తున్నా, ఇద్దరు ఒకే ఇది రేంజ్. ఎవరు ప్రధాన దూతలు వాళ్ళు కదా. ఇద్దరికి ఒక్కొక్క పని ఇచ్చారు. ఇచ్చిన ఈ ప్రభు మాస్టర్ చేసిన పని వాళ్ళు లూసిఫర్ చేసే పని చూపించినప్పుడు ఏమైపోతా? ఏమప్పా నువ్వు ఇన్ని మందిని పడగొట్టి నాశనం చేసినావు. ఈయన చూడు, ఈయనకి అప్పగించిన 12 మంది అప్పగించాము. ఆయన చూడు 12 మంది ద్వారా ఎన్ని మంది అన్ని సంభాషించారు. చూడు ఆయన ఎలా నీతికారం చేసి చూడు. అదే చూసి మనం ఏమీ లేని మన పిలిచి దమ్మును ఏం చేశారు? దేవుణ్ణి ప్రేమించాలా, అదే మనకి నేర్పించింది. అందుకే ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని ఏం చేయాల? మనం ఎప్పుడైనా దాన్ని కర్పణ అంటారు. ఏమంటారు? మనం ఎప్పుడైనా మనం ఊహించగలుగుతామా? మన కొరకు దేవుడు సిద్ధపరిచి వాటిని మనం ఏ రోజు ఊహించగలుగుతామా? అల్పమైన వాటిని, స్వల్పమైన వాటి కొరకు మనం ఎంత పోట్లాడతామే. దేవుడు మన కొరకు ఏర్పరిచిన, తన్ను ప్రేమించే వారి కొరకు, తన కొరకు తీర్మానించిన వారి కొరకు
తన్ను అంగీకరించిన తన కొరకు బలిగా ఇచ్చిన వారి కొరకు దేవుడు ఏర్పరిచిన వాటిని మనం ఊహించలేమంట. ఊహించలేని అంత అది గొప్పది, చాలా అద్భుతమైనవి అంతంట అవి. ఆయన ఏర్పరిచిన కార్యం ఉంది, అది చెప్తున్నాడు చూడు. ఇందును గూర్చి దేవుడు తన్ని ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయమును గోచరం కాలేదని రాయబడి ఉన్నది. కరెక్టే. ఒకవేళ మనకి ఇప్పుడు కనపరిచారు కదా, మనకు అది అర్థమైంది కదా, మనం విశ్వసించాం కదా, ఒప్పుకున్నాం కదా. కానీ అది ఎంత గొప్పది తెలుసా? మనం ఊహించి కూడా లేని చూడలేనిది అది, అంత గొప్పది అది, అంత శ్రేష్టమైనది దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. అయితే మనము ఇహలోక విషయానికి మనము అన్ని విషయంలో చూసుకొని పరలోక విషయాన్ని చూడలే. అది ప్రభు ఏం చేశారంట, తనకు ఎదుట ఉంచిన వాటినే చూశాడంట. ఆయన నాకు ఏమి దేవుడు అప్పగించాడో దాన్ని ఇది ముగిచ్చేస్తే నాకు ఏముంటుంది, ఇది అంటే మన విశ్వాసం ఉండాల్సింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం భూమిని. అయ్యో ఈ భూమిలో ఈ గొప్ప వైభవము ఇదే అది చూస్తున్నాము. ఇది కాదు, మనం చూడాల్సింది ప్రభు చూసినట్టే. ఆయన తను ఎదుటి ఉంచబడిన వాటి కొరకు వీటిని ఏం చేయలేదంట, లెక్క పెట్టలే, ఎంచుకోలేదంట ఆయన. చూడండి రోమా 9:23 చూసినప్పుడు, రోమా 9:23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. చూసారా ఎంత గొప్ప విషయం చెప్తారు చూడండి. అక్కడ ఏమంట, మనం ఏం చేయలేదంట వాటిని మళ్ళీ చదవండి. మరియు మహిమ పొందుటకు ఏమంట, మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల. చూసారా మనం ఎవరంట, మన చెప్తున్నా చివరిగా ఉన్న మనం, ఈ ఘోర పాపము లోకంలో ఉన్న మనము కరుణా పాత్రలు చేయబోతున్నాడు మనల్ని. అదిదా మనల్ని ఏర్పడాడు. మన పిలుపు ఏమంటే కరుణా పాత్ర అంటే నీకేముండాల, ప్రధానంగా మీ పునాది ఏమి, నీకు కరుణ ఉండాల, కరుణా పాత్ర మీరు. ఎందుకంటే మనము కనికరింపబడ్డాం, ప్రేమింపబడ్డాం కదా, ఆయన జాలి దయ చూపబడ్డాం. మనది లేదు కదా, మన ఏమన్నా మనలో ఉందా, ఏమన్నా గొప్పతనం ఉందా? అందుకంటే ఆయన కరుణా పాత్ర ఎడల, ఆయన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల మన మహిమైశ్వర్యము తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు. చూడండి, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మనమే అండి, మనం ఆయన జనం కాదు, అయితే జనముగా ఆయన ప్రియురం కాదు, ఆయన ప్రియురాలుగా మనం ఏం చేశాడో మనకి కరుణా పాత్రగా మార్చారండి. కరుణా పాత్రగా మనం ఎన్నుకున్నారు. అయితే ఇదిదా చెప్తున్నాడు ఆ సంఘాన్ని, చూడండి మీరు ఎవరు కాదు, మీరు కరుణా పాత్రలు. మీరు ఇప్పుడు ఏమైపోయినారో, ఏ పాత్రగా ఉన్నారని మీరు రెడీ చేసి చూసుకోండి అంటున్నారు ఆయన. చూడండి కొలసి 2:3 వచనాలు, చాలా మంచి వాక్యం ఇది. చూడండి ఎంత బాగా, ఎవరికి అది అర్థం కాకుండా పోయింది. కొలసి రాసిన పత్రిక 2:2-3 వచనాలు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న గోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఏమంట, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఏమంటా చదవండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. అదిదా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఎవరికి లోకం ఎలా ఉంది, అందరికీ ఆయన మర్మముగా ఉన్నాడు. అయితే మనకేం లేదు, ఆయన
లేదు. అదే మర్మము ఉన్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారై, అదిగా స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అది దాండి ప్రభు ఒక పోరాటము, ఈ అపోస్తుల ఒక పోరాటము. ఎందుకంటే ఇదిగో మర్మము ఉన్న క్రీస్తుని ఏం చేయాలి మనము? స్పష్టముగా తెలుసుకున్న వారే. తెలుసుకున్నాము కదా, ఏం తెలుసుకున్నాము? పరలోక మర్మమని, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకున్నావా? ఇగలోకము ఏది దేనికి ఏం దేనికి తెలుసుకున్నాం? నిజంగా నీ వాక్యం చూసి ఏమీ లేని మనకు పిలిచి ఇంత గొప్ప రక్షణనా, ఇంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన రక్షణ. అయితే మనం ఏం చూస్తున్నాం? ఆ పరలోక నిధిని పొందుకున్న ఆ వీధిని మనం దృష్టి ఉంచుతున్నామా? ఇగలోక విషయంలో లేని వాటిని గురించి ఈ దృష్టి మనం యాత్రికులని మర్చిపోయి ఉన్నాం. మనం ఎవరంటున్నారు? పేతురు ఒక చోట్ల, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారని మర్చిపోకుండా అంటారు. మీరు పరదేశులు యాత్రికులు ఎప్పటికైనా అంటే ఏమి అర్థమో? వెళ్ళిపోవాల్సిన వారు మీరు, ఇక్కడి వారు కాదు. అయితే మనం గ్రహించాల. ఎంత గొప్ప విషయం చూడండి ఈ వాక్యము. 9వ వచనం తర్వాత 10వ వచనము, 1 కొరింథీ 2:10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎంత బాగుంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. అదండి మనకిచ్చింది. ఈ లోకంలో ఎందరికో మధుకాల, ఎందరో క్రైస్తవుల సమాజం ఉంది, సంఘాలు ఉంది, సొసైటీలు ఉంది, ఎన్నెన్నో డినామినేషన్, ఎన్నెన్నో ఉన్నాయి మత పెద్దలని. అయితే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, అయితే వాళ్ళకి ఒక మర్మం తెలియదండి. తండ్రిని ఎరగకనే ఉన్నారు. ఎంత గొప్ప విషయం. అది చెప్తున్నాడు ఇక్కడ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారా ప్రియమైన సహోదరి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచినాడు. సహోదరు మనము చాలా ఆలోచించవలసిన ముఖ్యమైన కార్యము ఏమంటే, మనము ఎలా రక్షణ పొందామంటే, ఎలా రక్షణ పొందడానికి అవుతుందంటే, తన పరిశుద్ధ ఆత్మ ఒక ప్రేరేపణ మూలముగా మనము రక్షణ పొందాము. ఆయన ఆత్మ ఇచ్చి, ఆత్మ విషయం ద్వారా మనకు బయలుపరిచి, ఆ రక్షణ వాక్యముని విశ్వసింపచేసి, ఆ రక్షణ మార్గాన్ని మనము దాన్ని మన నేత్రం తెరిచి మనం ఏం చేశారు? గ్రహింపచేశారు ఆయన. ఆ పరిశుద్ధ ఆత్మ మూలంగా మనం ఏం చేసాము? రక్షణ పొందాము. సంఘంలో దేవుని ఆత్మ ద్వారా ఏం చేయబడింది? అది బోధించబడింది. అయితే అది ఒక లోకం వాళ్ళు ఏమనుకుంటారు? అది ఒక మనిషిగా, ఒక ఆత్మగా అనుకుంటారు. అయితే దేవుని శక్తి అది. ఆ ఒక శక్తి ద్వారా మనం ఏం చేసాము? చెప్తాం కదా, మన ఆదిలో వాక్యం ఉండున దేవుడు ఎలా ఉన్నాడు? నీళ్ళపైన అల్లాడుచు, ఆత్మ అల్లాడుచు. అక్కడ మనిషి కాదు అది. అయితే ఈరోజు ఏం చేశారు? వాటిని తప్పుగా అర్థం చేసుకొని ఒక మనిషిగా పెట్టేశారు. అది ఒక మూడు అని, తండ్రి కుమారుడు అంతే. అది దేవుని శక్తి, అది పవర్. అది అలాగే మనం అర్థం మనకు ఏం చేయ దీన్ని కూడా ఏం చేశారు? మనకి బయలుపరిచారు, గ్రహింపు చేశారు. దీన్ని చూసినప్పుడు మనం దీన్ని ఎలా గ్రహించుకోవాలంటే, మనం మన ప్రభు అయినా, మన రక్షకుడైనా, మన గురువు అయిన యేసుక్రీస్తు చెప్పిన వాక్యమును ఏం చేయాలా? గమనించాలా. ఎక్కడైనా ఆయన యేసు ప్రభు కానీ, శిష్యులు కానీ ఎక్కడైనా పరిశుద్ధ ఆత్మ వచ్చి ఆడారా, ఎగిరారా? లేదు కదా. ఉంటే ప్రభు చెప్పేశారు కదా. అందుకే అంటారు కదా ఆయన. చూడండి, మనం చూస్తే 1 కొరింథీ 12:8-11 చూస్తే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, అదిదా ఒకరికి ఆత్మ మూలంగా ఏం వస్తుంది? ఫస్ట్ బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, ఆత్మ వల్ల ఏమొస్తుంది? విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను. అంతే అండి. ఆత్మ అంటే ఏదో వీళ్ళు లోకములు చెప్పినారు కదా, అది ఒక స్పెషల్, అది ఒక ఇదని, అది ఏమిలా. ఆ కాలంలో భాషలు వరము ఇచ్చారు.
అది కొంతకాలం తర్వాత అపోస్తుల ద్వారా తీసివేయబడింది. తర్వాత ఇప్పుడు ఏముంది? బుద్ధి కలిగితే లోపల ఏమొస్తుందంటే అది వాక్యం వల్ల ఏమొస్తుంది? ఫస్ట్ బుద్ధి వాక్యము, మరి ఒకనికి జ్ఞానము, మరి ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరిచే వరం. అంతే. ఆ ఒక్క ఆత్మ అంటారు. ఏమన్నారు అక్కడ మళ్ళా? ఆ ఒక్క ఆత్మ వల్ల. అంతే. అంటే ఏమర్థమా? ఒక్క ఆత్మనే అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఎవరికి ఏ తాళంతు ఉందో వాటి ప్రకారం ఆత్మ ఏం చేస్తుంది? ఆ ఒక ఉద్రేకత, ఆ ఒక వైరాగ్యత పుట్టిస్తుంది. మనం నెగేమేలు చూస్తాం. ఎవరిని దేవుని ఆత్మ రేపునో వాళ్ళంతా వచ్చి ఆ పని చేయడానికి కోనుకున్నారంటుంది. ఓ ఆత్మ లోపల ఏం చేసింది మనకి? ఆ ఉద్రేకత, ఆ వైరాగ్యత, ఆ తీర్మానత చేసిస్తుంది. అదే ఇది మన అతిశయం కాదు. ఇది దేవుని ఆత్మ. అది వచ్చే ఒక రూపము, ఒక మనిషి, ఒక ఇదే కాదు. అదేందో దురాత్మ లాక్కొని పీటుగా ఎగిరేదంతా కాదు. అది బుద్ధి కలుగుతుంది. అదిదా మనం చూడవచ్చు ఇక్కడ. 1 పేతురు 1:12 చూస్తే కూడా 1 పేతురు 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. చూసారా? ఎక్కడి నుండి ఎవరు పంపబడిందంటే ఈ సువార్త? మళ్ళీ చదువు పైన చదువుతారు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. ఇది చూడండి, ఎక్కడి నుంచి ఇప్పుడు ఒకటి వచ్చి వార్త చెప్పేది ఎవరిది కాదు. అది ఏ మనిషిని కాదు. అది ఎక్కడి నుంచి పంపబడింది సువార్త? పరలోకము నుండి పంపబడిన సువార్త, ప్రభు తెచ్చిన సువార్త. దూతల ద్వారా ఆల్రెడీ ముందుగా ఒక మార్గము తెరవడానికి ఇచ్చిన సువార్త. మంది కాదు ఇది. ఆయన చెప్తారు కదా, ముందుగా వెళ్ళి ప్రభువుని మార్గం సరళం చేయమని ఎవరు ఆత్మ పంపించారంట ఆయనకి? ఏలి ఆత్మ ఆయనకి యోహానుకి పంపబడింది. అందుకే ప్రభు చెప్తారు, రాబోయే వాడు ఎవడో కాదు ఇతనే అంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. ఎందుకు ఆయనకి తెలుసు అంటే మార్గం సిద్ధపరచాడు ఆయన పోయి. ప్రభు గొప్పవాడు వస్తున్నాడు, పోపా నువ్వు రెడీ చేయి, ఆ విశ్వాసంలో కొంచెం అట చేయి. జ్ఞానస్థానం ఆయన వచ్చి ఇచ్చినాడు ఫస్ట్. అది ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకం. పరలోకం పంపబడిన సువార్త. అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ రోజు చాలా మంది మర్చిపోతున్నారు. ఎత్తుకొని దేవుడు ఇచ్చిన సువార్తను చెప్పేస్తే నేనే గొప్పవాడుగా. ఎవరు సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? అది అప్పుడు పరలోకం దేవదూతలు ఏం చూస్తారు? చూడ దేవదూతలు చూస్తున్నారంట. ఏమని చూస్తారు? ఆ పరలోకం పంపని సువార్త అలా బోధిస్తారా, లేదా నాదని బోధిస్తారా? ఎంత బాగా వచ్చినండి. పరలోకం పంపని సువార్త ఇది. యేసు ప్రభు తన ఆత్మ ద్వారా, దేవుడు తన శక్తి ద్వారా పంపింది. ఇది మంది కాదు. మనం ఒక పాత్ర, సోప్ డబ్బా మారి సోపు పెట్టుకోవడానికి సోపు డబ్బా ఖాళీ అయిపోతే సోపు పోతారు. మన సోపు డబ్బా అంతే. ఎంత బాగుంది. పరలోకం పంపబడిన ఆత్మ అది. 1 యోహాను 2:27 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. చాలా మంది అనుకుంటారు ఆయన అభిషేకం ఉంటే ఆయన ఏం చేస్తాడు రోజుకి? అది ఒక ప్రారంభం వినడానికి ఒక దేవుని ఒక ఆత్మ వల్ల కావాలా. ఒక ఇదిగా ఆల్రెడీ ఎలుగు చేసి ఏముంటుంది. ఇప్పుడు చూడండి, పౌల్ని సౌలుగా ఉన్నాడు అక్కడ. ఆయన అంతవరకు ఒక వైరాగ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు సంధించి ఆయనతో మాట్లాడారో కొలాప్స్ అయిపోయింది. అయ్యో, మనం ఇంతవరకు విశ్వసించినంత తప్పుగా ఉన్నామా? ఎందుకు ఆల్రెడీ దాని వైరాగ్యతలో ఆయన బోధన ఉన్నాడు. ఆయన ఒక దేవుని పాత నిబంధన క్రమం ఏమున్నాడు, దాంట్లో ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు. నిష్ట కలిగి జస్ట్ మార్చవలసింది విశ్వాసమే. దాన్ని మార్చేసి అన్ని ఒకటే కదా, గ్రంథాలు ఒకటే కదా. అదిదా వెంటనే ఏమైపోయాడు ఆయన? తీవ్రత కలిగి వాళ్ళని అయిపోయినాడు. అలాగే ఇక్కడ చూసినప్పుడు
చూడండి యోహాను 16-13 వచనం, యోహాను సువార్త 16 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్ను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. అంతే అండి. పరిశుద్ధ ఆత్మ ఏమంట, దాన్ని ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి ఏం చెప్పినారు? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అంటే అది రావాలా, వాళ్ళు రాసిన వాళ్ళు ట్రాన్స్లేషన్ మిస్టేక్. అది వచ్చినప్పుడు అంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అది మనిషి ఆయన కాదు, అది రావాలా అంతే. అది వచ్చినప్పుడు మేము సర్వసత్యంలో ఏం చేసిందంట, నడిపించి అది ఆత్మ బోధిస్తే సర్వసత్యం నడిపించేది. అది ప్రభు అది వాళ్ళు చెప్తారు, మీకు నేను పంపిస్తాను ఆదరణకర్త, ఆయన ఏం చేస్తారు, మిమ్మల్ని సర్వసత్యం నడుపుతారు. ఆయన నడిపింది, ఆయన ఆత్మ వచ్చి నడిపింది. అదే మనం గ్రహించుకోవాలా. చూసారా ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఏం చేయలేము, మనము దీన్ని ఏం మాత్రము మన సొంత జ్ఞానం చేత, సొంత బలం చేత, ఈ శరీర జ్ఞానం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మనకేం చేయ ఆయనే బోధించాడు. అది చెప్పబడింది ఏమంట, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మను కూడా పరిశోధించున్నాడు. అదే మనకి మనం ఎప్పుడు విశ్వసిస్తామో దేవుని ఆత్మని, అప్పుడు దేవుడే మనకి ఆ జ్ఞానమును ఇస్తున్నాడు. తర్వాత 11వ వచనము, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియవు. చూసారా, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియవు. ఎంత చక్కమైన విషయాన్ని చెప్తారు చూడండి. అయితే మనుషులు మనము ఇంకొక మనిషి లోపల ఉన్న విషయాన్ని ఎలా మనం ఎరగలేమో, అలాగే ఆ మనిషిలో ఉన్న కూడా ఏ లోపల ఉన్నా కూడా ఏం చేయలేము మనము. ఆ ఒక మనిషి ఆత్మకే కానీ మనం ఏం చేయలేము, ఆయన చెప్తేనే. చూడండి, చాలా మంది వెళ్తారు డాక్టర్ దగ్గర, అడుగుతారు ఏమండి ఏముంది, ఎలా ఉంది, ఏమి అంటే ఏమి అర్థము, లోపల ఉన్న విషయాలు ఏం చేయలేరు, వాళ్ళు తెలుసుకోలేరు, బాడీలో ఉన్న పరిస్థితిని తెలుసుకోలేదు. ఎవరు చెప్పాలా నాకు ఇలా జరిగింది. అలాగే దేవుని విషయాన్ని గ్రహించాలంటే దేవుని ఆత్మస్వరూపికి తప్ప, దేవుని ఒక ఆత్మకి తప్ప నేను చేయలేము, గ్రహించలేము. అది చెప్తున్నాడు ఇక్కడ సామెతలు 20:27 చూసినప్పుడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అదిదా నరునికి పెట్టిన ఒక ఆత్మ పెట్టి అది ఏం చేస్తున్నారు, దేవుని ఆత్మ లోపల విషయాన్ని ఏం చేసిందంట, శోధించును. అది మా దేవుడికి తెలుస్తుంది ఈ విషయము. అలాగే దేవుని ఒక హృదయంలో మనసులో ఉన్నట్టే వాటిని మనం ఏం చేయలేము, ఎరగలేము. అలాగే దేవుని ఆత్మ ఉంటే అది వచ్చి ఏం చేస్తుంది, మనకి తెలుపుతుంది. చూడండి, ఇప్పుడు పరలోకములో ఉన్నప్పుడు పరలోకములో దేవదేవుడు ఈ ఆదాము వల్ల పడిపోయిన వాళ్ళని రక్షించాలని ఏం చేస్తున్నాడు, పరలోకములో దేవుడు ఆలోచిస్తున్నాడు ఎవరిని పంపుతున్నా అని. అప్పుడు అక్కడ సేమ్ అలాగే ఆత్మగా స్వరూపిగా ఉన్న ప్రభుకి ఏమైంది, అది తెలిసింది. మనకి ఎవరికైనా తెలుస్తుంది, అది ఎవరికి తెలియదు. అయితే ఆత్మగా ఉన్న వాళ్ళకి ఏం చేయబడుతుంది, అదిదా మనం చూడవచ్చు. పరలోకములు ఎవరిని పంపుదనా అని ఆలోచించినప్పుడు ప్రభు ఏం చెప్తాడు, నేనున్నాను ప్రభు, సిద్ధము ప్రభువా, నువ్వేం చేయి, నన్ను పంపేము. గ్రంథుడు చుట్టూ రాసిన ప్రకారం నేను వెళ్తాను. ఎంత చక్కగా అప్పుడు గ్రహించారు. అదే అప్పుడు మనం కూడా ఆ స్పిరిట్ కలిగి ఉంటే, దేవుని ఆత్మ మనకు వరముగా వస్తే మనం ఏం చేయవచ్చు, పరలోక విషయాన్ని గ్రహించుకోవచ్చు, లేకపోతే గ్రహించలేము. ఇప్పుడు వరకు మనం గ్రహించామంటే ఎవరు ఆత్మ, అది
దేవుని ఆత్మ వల్ల గ్రహించాం, మనదేముంది ఆడ? అదే అలాగే దేవుని హృదయంలో ఉండే ఆ సంగతులను దేవుని ఆత్మ ద్వారా మనకు ఆ సత్యం ఏం చేస్తుంది? విశ్వసింప చేస్తుంది, బయలుపరిచి చేస్తుంది, వాటి అందరూ ఆలోచన పుట్టిస్తుంది. ఏది? దేవుని ఆ ఆత్మ వచ్చినప్పుడే మనకి ఆలోచన పుట్టించేది. దేవుని ఆలోచన మనకి వచ్చినప్పుడే వాటిని గ్రహించగలుగుతాం, లేకపోతే గ్రహించలేము. అది చెప్తున్నాడు. దేవుని ఆత్మ వస్తేనే మన హృదయంలో దేవుని సంగతులను ఆలోచించడానికి, దేవుని సంగతులను విశ్వసింప చేయడానికి, దేవుని ఒక సంగతులు మనము జీవించడానికి అదే మనకు బోధిస్తుంది. అదే మనకు అన్ని సందర్భాల్లో గుర్తు చేస్తుంది. ప్రతి సంఘటన ఇప్పుడు జరిగినప్పుడంతా ఓహో ఇది ఎక్కడ రాయబడింది చూస్తున్నాము, గ్రంథం రాయబడింది కదా, ఇది ఘోరమైన కాలము అని అక్కడక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇది పాపలోకము, చాలా జాగ్రత్తగా ఉండండి. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 13:11 చూస్తే, మార్కు సువార్త 13:11 వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే కాని మీరు కారు. అదేదా, మీరేమి చింతించకూడదు, ఏమో పట్టుకోపోయి ఏం చేస్తారు, ఏం చెప్పాలని భయపడవద్దండి. మీలో నుండి మాట్లాడేది ఎవరే? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. చూడండి ఎంత ధైర్యం, చూడండి ఎంత వాళ్ళకి నేర్పింది. మీరేం భయపడొద్దండి, మీలో నేను ఏమున్నాను, మీలో నేను ఉన్నాను, ఆత్మస్వరూపిగా ఉన్నాను. అదే మనం గ్రహించాల. ఎంత బాగా చూడ ఏమంట మళ్ళా, మీలో వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడిలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే కాని మీరు కారు. అదిదా, ఎంత గొప్ప విషయం చూడండి. మనలో నుండి ఏం మాట్లాడాలా అనే విషయాన్ని దేవుని ఆత్మే మనకి ఆ సంగతి. అదిగా మనం ప్రార్థన చేయాలా, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, అది నీ చిత్తముగా ఉండాలా. అదిదా మనం వేడుకోవాలి. చూడండి ఎంత బాగా ఉంది చూడండి. ప్రసంగి 8:17 చూసినప్పుడు కూడా, ప్రసంగి గ్రంథము 8:17 దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని. మనిషి జ్ఞానం ద్వారా ఏమి కనుగొనాలని చూస్తే ఏం చేయలేము. ఇదే మనిషి జ్ఞానం. అది చెప్తాడు ఇక్కడ, నేను ఏమేమో చేశాను, దేవుడి సంగతులు కరగించి అవుతుందా? జ్ఞానము దేనికి ఇచ్చాను? నేను ఈ లోకంలో సమాధానంగా పరిపాలించమని ఇచ్చాను అంతే, దేవుని బిడ్డగా. నీ పరలోక జ్ఞానమును ఎరగేదానికి ఏం లేదు ఆయనకి అక్కడ అర్హత లేదు, ఆయనకి ఆ కాలం కాదు అది. అది అంటారు, ఏది కనుగొనాలని చేసినా కూడా అది ఏం చేయలేరు అంటున్నాడు. కనుగోలు ఎందుకు కనుక్కోలేరు? ఆ కాలం కాదు అది. ఇప్పుడైతే మనకేముంది? పరలోక జ్ఞానం, పరలోక ఆత్మ, పరలోక స్వరూపి వచ్చాడు ఆయన. ప్రభు వచ్చి మనకు ఆత్మ ఇచ్చినాడు కాబట్టి మన పరలోక సంగతులు ఏం చేయవచ్చు, గ్రహించినాము. అదే చెప్తున్నాము ఇక్కడ చూసాము. ఇర్మియా 9:6, ఇర్మియా గ్రంథము 9:6. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకున్న నల్లక ఉన్నారు, ఇదే యెహోవా వాక్కు. 9:6. అవును, మరి చదవండి. మీద పైన కింద మారిందో పైన చదివేదా? చదవండి. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వాణిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాణి తప్పులు పట్టవల్లని ప్రయాసపడుదురు. అంటే ఏమని అర్థము? అభ్యాసం దేనికి చేస్తారు వాళ్ళు? దేనికి అభ్యాసం చేశారంట? అబద్ధం మాట్లాడేదానికి అభ్యాసం చేసి దాన్ని ప్లాన్ చేస్తున్నారంట. అప్పుడు నువ్వు నేను దేనికి వచ్చినాము, దేనికి పిలువబడ్డాము? మనం ఏం చేయకూడదు, సగోదరుడు ఒకరినొకరు ఏం మాట్లాడకూడదు.
అబద్ధం మాట్లాడకూడని ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ విరోధం అయిపోతుంది కదా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ కలిపి ఏం మాట్లాడాలి? మనం ఎప్పుడు సత్యమే పలకల్లా. అదే మనం ఏం చేయాలి? అది చెప్తున్నాడు ఇక్కడ. మనము సత్య ఆత్మ పొంది ఉన్నాం. దేనికి పొందాము? సత్యాన్ని వివరించడానికి, సత్యాన్ని ధ్యానించడానికి, అభ్యాసం చేయడానికి. అభ్యాసం చేయాల. దేవా, నీ జీవము ఉన్న వారికి సత్యమే పలికి, సత్యమే మాట్లాడి, సత్యమే జీవించాలా, సత్య ప్రకారం సన్నిధి చేరాల. అది దేవుని ఒక చిత్తము. కావున మనం ఏం చేయాలా? ఇంతవరకు కూడా ఈరోజు కూడా ఒక ఎన్ని వాక్యాలు చూసాము? 11 వరకే. 7 నుండి దాదాపు 5 వచనాలు చూసున్నాం. దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో మనము ఇలాగే కలుసుకొని కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు దేవుడు ఇరిగి జీవించినందుకు మీ అందరికి వందనాలు. మనము